హాయ్ అందరికీ, నా పేరు జశ్వంత్. ఐఎమ్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అండ్ రీసెర్చర్ వర్కింగ్ ఇన్ వైల్డ్ లైఫ్ ఎన్జిఓస్. సో నేను మొత్తం ఇండియా వైడ్ లాట్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ ట్రావెల్ చేశాను. ప్రజెంట్ పులికాట్కి అయితే వెళ్తున్నాను. వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దెర్ విల్ బి లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ మన పులికాట్ బర్డ్ శాంక్చురీని విజిట్ చేస్తాయి. సో అక్కడికి వెళ్ళి లెట్స్ ట్రై టు ఫోటోగ్రాఫ్ ఫ్లెమింగోస్. అండ్ ఫ్లెమింగోసే కాదు, దెర్ విల్ బి లాట్ ఆఫ్ అదర్ వాటర్ బర్డ్స్. పెలికాన్స్ ఉంటాయి, పెయింటెడ్ షాక్స్ ఉంటాయి, ఏషియన్ ఓపెన్ బిల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ర్యాప్టర్స్. సో కరెంట్లీ నేను కోల్కతా చెన్నై నేషనల్ హైవేలో ఉన్నాను. ఇక్కడ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది పులికాట్. మేబీ ఇంకో 1.5 అవర్లో వీ విల్ రీచ్. ఇంటి దగ్గర వీ హ్యావ్ స్టార్టెడ్ అరౌండ్ 4:30 అనుకుంటా. ఇంకా 1 అవర్ పట్టేలాగుంది. సన్ రైజ్ టైంకి ఐ హోప్ వీ విల్ రీచ్. చాలామందికి వైల్డ్ లైఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అందులో జాబ్స్ ఉంటాయా అనే డౌట్స్ ఉండొచ్చు. సో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. బట్ వైల్డ్ లైఫ్ అంటే ఫోటోగ్రఫీ ఒకటే కాదు, ఎన్జిఓస్ కూడా ఉంటాయి. వైల్డ్ లైఫ్ ఎన్జిఓస్ కన్జర్వేషన్ కోసం వర్క్ చేస్తూ ఉంటాయి ఆన్ డిఫరెంట్ స్పీషీస్. ప్రతి ఒక్క స్పీషీస్కి ఒక రీసెర్చ్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడే సూలూరుపేట అయితే ఎంటర్ అయ్యాం. హైవే నుంచి లెఫ్ట్ అయితే తిరగాలి పులికాట్కి వెళ్ళాలంటే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే మెయిన్ రూట్ పులికాట్కి వెళ్ళాలన్నా, అండ్ ఆల్సో శ్రీహరికోట స్పేస్ సెంటర్కి. సో టౌన్ అయితే క్రాస్ చేయాలి ఒక 2-3 కిలోమీటర్స్. తర్వాత మనం శాంక్చురీ దగ్గరికి వెళ్తాం. ఇక్కడంతా వాటర్ ఉన్నాయి, అలాగే పెయింటెడ్ స్టాక్స్, హెరాన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా వాటర్ ఉన్నాయి. లేకపోతే ఇది నా లెన్స్, కెమెరా. సో మనం కెమెరా లెన్స్ మౌంట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి 200-600 లెన్స్. ఇది సోనీ A7R4 కెమెరా. బర్డ్ ఫోటోగ్రఫీకి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో ఎలా యూస్ చేయాలనేది చెప్తాను. ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెద్దగా ఉండదు, జస్ట్ ఒక పల్లెలకు బస్సులు అయితే వెళ్తుంటాయి. బెటర్ ఓన్ వెహికల్లో రావడం. బైక్లో వస్తే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. ముందర చూడొచ్చు, పైన చాలా పెయింటెడ్ స్టాక్స్ అయితే ఎగురుతున్నాయి. సో ఇప్పుడే మేము ఎంటర్ అయ్యాం. నాకు రైట్ సైడ్ ఒక పెయింటెడ్ స్టాక్ అయితే ఉంది, చూసారు కదా. ఇప్పుడు కెమెరాలో తీసి చూపిస్తాను ఎలా వస్తుందో. సో చూసారు కదా పెయింటెడ్ స్టాక్. ఇది వచ్చేసి బీన్ బ్యాగ్, సపోర్ట్ కోసం వాడతారు కెమెరాస్కి. కార్స్లో కానీ జీప్స్లో సఫారీస్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుద్ది. నేను 600 mm జూమ్ చేసి తీసాను. ఫోటో చూపిస్తున్నారు వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫోటో. సో పైన ఇంకా ఎగురుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడైతే ఒకటే ఉంది, ఇంకా ముందుకు వెళ్దాం, చాలా ఉండొచ్చు. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, చూద్దాం ఏమన్నా బర్డ్స్ ఉంటాయో. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఏమేమి బర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని. ఇక్కడైతే ఉన్నట్లు ఉన్నాయి పెయింటెడ్ స్టాక్స్, కాకపోతే కొద్దిగా దూరంగా ఉన్నాయి. కెమెరాలో అయితే బాగా వస్తాయి అనుకుంటాను, చూద్దాం. ఇక్కడ చాలా పెయింటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 50-100 అయితే ఉండొచ్చు. ఫిషింగ్ బోట్ కూడా ఉంది. రైట్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయి. ఫ్లెమింగోస్ అయితే ఇక్కడ అలా కనపడట్లేదు. కొంచెం ముందుకు వెళ్దాం. యాక్చువల్లీ ఫ్లెమింగోస్ బాగా ఐలాండ్స్ దగ్గరలో ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్
వేనాడు అని ఒక విలేజ్ ఉంది. అక్కడికి వెళ్ళేదాన్ని లెఫ్ట్ అండ్ రైట్ వాటర్ ఉంటాయి, ఐలాండ్ ఉంటుంది. సో అక్కడ చెప్పినట్టే కొద్దిగా ముందరకు వస్తే చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు, చాలా దగ్గరగా ఉన్నాయి, రోడ్డుకి పక్కనే ఉన్నాయి. సో పక్కనే ఉన్నాయి కాబట్టి ఫోటోస్ ఇంకా క్లారిటీగా వస్తాయి. చూసారు కదా ఫొటోస్ ఎలా వచ్చాయో. దాని ఒక వీడియో కూడా. సో ఈ పెయింటెడ్ స్టాక్స్ అనేది గ్రూప్స్గా ఉంటాయి, ఫ్లాక్ అంటారు. కొన్ని బర్డ్స్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని అయితే సింగిల్గా ఉంటాయి. లైక్ ఎక్సెప్ట్ ఫర్ మేటింగ్ అయినప్పుడు తప్ప, లేదంటే చిక్స్ని రేస్ చేసేటప్పుడు తప్ప అవి గ్రూప్స్గా ఉండవు. సో వాటిని సాలిటరీ బర్డ్స్ అంటారు, అంటే సింగిల్గా ఉంటాయి. బర్డ్స్ అనే కాదు, లాట్ ఆఫ్ మ్యామల్స్, వేరే యానిమల్స్లో కూడా సింగిల్గా ఉంటాయి, గ్రూప్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్ మనకి చెప్పుకుంటే ఒక 10-12 కలిపి ఒక గ్రూప్గా ఉంటాయి. అలానే ఇప్పుడు టైగర్ అయితే సింగిల్గా ఉంటుంది, వేరే టైగర్తో కలిసి ఉండదు. అదే కప్స్ రేస్ చేసేటప్పుడు మాత్రమే, ఆర్ మేటింగ్ అప్పుడు మాత్రమే కలిసి ఉంటాయి అవి. సో సింగిల్గా ఉండే వాటిని సాలిటరీ అంటారు. ఇప్పుడు ఇక్కడ కనిపించే మనకి పెయింటెడ్ స్టాక్స్ ఇవి కూడా గ్రూప్స్గానే ఉంటాయి, గ్రూప్స్గానే ఫిషింగ్ చేస్తాయి, హంటింగ్ చేస్తాయి, గ్రూప్స్గానే నెస్టింగ్ ఏర్పరచుకుంటాయి. ఈ పులికాట్ లేక్ వచ్చేసి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్, అంటే సాల్ట్ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్ కలిసి ఉంటాయి. ఆంధ్రాలో 80% ఉంటుంది, తమిళనాడులో ఒక 20% ఉంటుంది ఈ లేక్. స్టాక్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ ఫ్లెమింగోస్ అయితే కనపడట్లేదు. ఇంకా ఉంది, ముందుకి వెళ్దాం, చూద్దాం. సో ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాం. యాక్చువల్లీ పెలికన్స్ కూడా కనపడాలి, అవి కూడా ఇంకా స్పాట్ అవ్వలేదు. పులికాట్లో మైగ్రేటరీ బర్డ్సే కాకుండా ఎండమిక్ బర్డ్స్ కూడా ఉంటాయి. ఎండమిక్ అంటే ఎక్కడైతే పుడతాయో వాటి లైఫ్ ఎండ్ అయ్యే వరకు అక్కడే ఉంటాయి, వేరే ఎక్కడికి మైగ్రేట్ అవ్వవు. లైక్ కింగ్ ఫిషర్స్ కానీ, హెరాన్స్ కానీ. సో అలాంటివి ఇక్కడ అరౌండ్ 150 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడే రైట్ సైడ్ ఫారెస్ట్ ఆఫీస్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ సెంటర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే వేనాడుకి వెళ్తాం. స్ట్రైట్గా ముందుకెళ్తే మనకి శ్రీహరికోట స్పేస్ సెంటర్ అయితే వస్తుంది. ఇంకా సన్లైట్ పూర్తిగా రాలేదు, అందుకే విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. దూరంగా ఐలాండ్లో ఉన్న బర్డ్స్ ఏవి అంత క్లియర్గా కనపడట్లేదు. యాక్చువల్లీ ఈ ఐలాండ్స్ దగ్గర ఫ్లెమింగోస్ ఉంటాయి, విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల అంత క్లియర్గా లేదు విజన్. బట్ బర్డ్స్ అయితే లేవు ప్రెసెంట్ అక్కడ. చూద్దాం వచ్చి. ఇక్కడ ఒక గల్ అయితే ఎగురుతుంది, బ్రౌన్ హెడెడ్ గల్ అనుకుంటున్నాను. ఒకసారి వీడియో తీద్దాం. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ బర్డ్ వచ్చేసి బ్రౌన్ హెడెడ్ గర్ల్. ఇది కూడా ఒక మైగ్రేటరీ బర్డ్. టజికిస్తాన్ అండ్ ఆల్సో మంగోలియా నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యి వస్తుంది. తర్వాత బ్రీడింగ్ అయిపోయాక పిల్లల్ని తీసుకొని బ్యాక్ వెళ్ళిపోతుంది. హే ఫ్లెమింగోస్ దూరంగా ఫ్లెమింగోస్ అయితే ఉన్నాయి, ఇప్పుడే స్పాట్ అయ్యాయి కొన్ని. చూద్దాం అవి ఫ్లెమింగోస్ కాదు. నేనైతే ఫ్లెమింగోస్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. దూరంగా పింక్ కలర్లో కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి, ఫ్లెమింగోస్ అని అనుకుంటున్నాను. సో దూరంగా ఫ్లెమింగోస్ అయితే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 60 to 100 ఉంటాయి, గ్రూప్గా ఉన్నాయి. కనిపించాయా? నేను ఫోన్లో అయితే తీస్తున్నాను, కెమెరాలో కూడా తీసి చూపిస్తాను. దూరంగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 1 kilometer పైన ఉంటాయి. సో ఇక్కడ దగ్గరలో ఒక చిన్న హోటల్ ఉంటే బ్రేక్ఫాస్ట్ అది చేసాము. టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి రైట్కి వెళ్తే వేనాడు అనే ఒక విలేజ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంకా మనకి మోర్ ఫ్లెమింగోస్ ఏమైనా కనపడతాయేమో, లేదా వేరే ఏమైనా బర్డ్స్ కనపడతాయేమో ట్రై చేద్దాం.
సో ఇది వేనాడు విలేజ్కి వెళ్ళే రోడ్. చూసుకున్నట్లయితే మొత్తం గతుకులుగా ఉంది, కారు మొత్తం ఊగిపోతుంది. బర్డ్స్ అయితే ఈగ్రెట్స్ అండ్ కొన్ని కామన్ బర్డ్స్ తప్పితే ఫ్లెమింగోస్, పెలికాన్స్ లాంటివి అయితే ఏం కనపడలేదు ఈ స్ట్రెచ్లో అయితే. సో ఇంకాస్త ముందుకెళ్ళి ట్రై చేద్దాం. ప్రజెంట్ ఈ రోడ్లో అయితే ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. రీసెంట్గా చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి, లేకపోతే అట్లీస్ట్ ఒక కొద్ది దూరం వరకు డ్రైగా ఉంటుంది ల్యాండ్, తర్వాత వాటర్ ఉంటాయి. రోడ్ అయితే అస్సలు బాగలేదు. సో ఈ రోడ్ వచ్చేసి సూలూరుపేట శ్రీహరికోట మెయిన్ రోడ్. అక్కడి నుంచి లోపలికి వస్తే ఇటు వేనాడు అనే విలేజ్కి వెళ్ళే రోడ్, తర్వాత ఇరుకం ఐలాండ్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఇటు పక్కన ఇంక మొత్తం పులికాట్ లేక్, లెఫ్ట్ సైడ్ అండ్ ఆల్సో రైట్ సైడ్ మొత్తం పులికాట్ లేక్, కంప్లీట్గా వాటర్. ఫ్లెమింగోస్ అయితే ఇందాక చూసిన ప్లేస్లో తప్పితే ఇంకెక్కడ అయితే లేవు. మళ్ళీ ఒకసారి అక్కడికే వెళ్దాం. ఇంకొద్దిగా దగ్గరకు వచ్చేమో బెటర్ ఫొటోస్ తీయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడే ఒక ర్యాప్టర్ అయితే ఇటు వెళ్ళింది, కెమెరా కార్లో ఉండింది, తీసేలోపు వెళ్ళిపోయింది. మేబీ ఏదర్ కెస్ట్రల్ కానీ లేదా ఇంకోటి ఏదో అయి ఉంటుంది, సరిగ్గా చూడలేదు. ఇంకోసారి వస్తుందేమో, వెయిట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఒక బర్డ్ అయితే కూర్చొని ఉంది, దాన్ని లిటిల్ కార్మొరెంట్ అంటారు. ఎక్కడైనా కాదు, ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడైతే వాటర్ ఉంటుందో వెట్లాండ్స్ అన్నిటి దగ్గర ఈ బర్డ్ అయితే ఉంటుంది. దీంట్లోనే ఇంకో స్పీషీస్ ఉంటుంది, దాన్ని గ్రేట్ కార్మొరెంట్ అంటారు. ఇంట్లో ఏమన్నా కనిపిస్తాయేమని వచ్చాం, బట్ ఫ్లెమింగోస్ అయితే లేవు, కానీ కొన్ని రివర్ టర్న్స్ అండ్ గల్స్ అయితే కనిపించాయి. కింగ్ ఫిషర్స్ ఉన్నాయి. ఇందాక వచ్చిన ప్లేస్కి అయితే వచ్చాం. ఫ్లెమింగోస్ అయితే ఇంకా ఉన్నాయి, ఇంకా అక్కడే ఉన్నాయి, దగ్గరికి అయితే రాలేదు. సో చూద్దాం ఈసారి ఫొటోస్ ఎలా వస్తాయో. సో కాస్త ముందుకు వచ్చాం, ఇక్కడ ఒక బోట్ ఉంటే. సో ఆ మెయిన్ రోడ్ నుంచి మనం ఫ్లెమింగోస్ చూసాం కదా, అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంది. ఇప్పుడే ఫోటో తీసాను, చూడండి. ప్రతి ఇయర్ పులికాట్కి డేటా ప్రకారం ఆల్మోస్ట్ 15,000 ఫ్లెమింగోస్ అయితే విజిట్ చేస్తాయి. సో బ్రీడింగ్ సీజన్ అయిపోయాక మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. సో ఇండియాలో పులికాట్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది వెట్లాండ్స్కి వస్తాయి ఫ్లెమింగోస్. అలానే గుజరాత్లో ర్యాన్ ఆఫ్ కచ్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ. సో ఇప్పుడే పులికాట్ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇట్ వాజ్ ఏ గుడ్ డే అని చెప్పొచ్చు. చాలా బర్డ్స్ కనిపించాయి, అలానే మనకు కావాల్సిన ఫ్లెమింగోస్ చూసాం, డాక్యుమెంట్ చేసాం. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ వాటర్ బర్డ్స్. ఆల్సో రిటర్న్ అయ్యేటప్పుడు ఒక ఫ్యామిలీ కలిశారు, జువాలజీ ప్రొఫెసర్స్ అంట, హస్బెండ్ అండ్ వైఫ్. అలాగే వాళ్ళ డాటర్ అండ్ సన్ కూడా ఉన్నారు. దే ఆర్ వెరీ ఎంతూజియాస్టిక్ అబౌట్ బర్డ్ వాచింగ్, ఆల్సో వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్. సో నాతో పాటే ఫ్లెమింగోస్ చూడడానికి వచ్చారు. ఆల్సో ఆస్క్డ్ మీ టు షేర్ ద ఇమేజెస్. చేస్తా అని చెప్పాను. దే వెరీ హ్యాపీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రమ్ పులికాట్ బర్డ్ సాంక్చురీ.